డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాకి ఎదురైంది అంపైర్స్ కాల్ తలనొప్పి. ఎందుకంటే పార్ట్నర్షిప్ ఏదైతే బో వెబ్స్టర్ అండ్ స్టీవ్ స్మిత్ ముందుకు నడిపిస్తూ వచ్చారో అక్కడ 2 అంపైర్ కాల్ డిసిషన్స్ ఆస్ట్రేలియా వైపు వెళ్ళాయి. అండ్ దానివల్ల ఒక క్లోజ్ కాల్ అనేది అంపైర్ ఏదైతే నాట్అవుట్గా ప్రకటించాడో అది వాళ్ళు రివ్యూ కూడా చేయలేదు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఎందుకంటే ఇది కూడా అంపైర్స్ కాల్ అవుతుంది అనుకున్నారు. బట్ అది రివ్యూ చేసి ఉంటే కనుక బో వెబ్స్టర్ అవుట్ అయ్యేవాడు. ఫస్ట్లీ మార్క్ జాన్సన్ స్టీవ్ స్మిత్ కేసినప్పుడు యాంగిల్తో బయటికి వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. రివ్యూ తీసుకున్న టెంబా బౌమా రివ్యూ తీసుకుంటే కనుక వికెట్స్ అంపైర్స్ కాల్ అనేది వచ్చింది. బో వెబ్స్టర్స్ విషయంలో ఎల్బిడబ్ల్యూ వచ్చిందంటే కనుక మళ్ళీ రివ్యూ తీసుకుంటే ఇంపాక్ట్ విషయంలో అంపైర్స్ కాల్ అనేది వచ్చింది. ఆ తర్వాత బో వెబ్స్టర్కి యాక్చువల్లీ ఒక క్లోజ్ కాల్ అనేది వచ్చింది, అపీల్ చేశారు. బట్ బో వెబ్స్టర్ పొడుగ్గా ఉంటాడు కాబట్టి ఆ ఫ్రంట్ ఫుట్ బాగా స్ట్రెచ్ చేసి ఆడుతున్నాడు కాబట్టి ఇది కూడా బయట తగిలిందా అని అనుకున్నారు. కానీ రీప్లే చూస్తే కనుక అది మాత్రం లోపలే తగిలింది. ఈ 3 డెసిషన్ల వల్ల ఆస్ట్రేలియా ఇంత స్కోర్ కొట్టిందని సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ కొంతమంది ఫీల్ అవుతూ ఉన్నారు. బట్ దట్ ఈస్ అంపైర్స్ కాల్ ఇస్ రూల్స్ అలా ఉన్నాయి. ఆ అంపైర్స్ కాల్ కనుక వీళ్ళ వైపు వెళ్ళుంటే బహుశా బెటర్గా ఉండేదేమో. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ రివ్యూ తీసుకోకుండా ఉండడాన్ని కూడా అంపైర్స్ కాల్కి ఆపాదిస్తున్నారు. కొంతవరకు కరెక్టే అది. బట్ యాజ్ క్యాప్టెన్ అండ్ యాజ్ టీమ్ యూ హ్యావ్ టు కీప్ బిలీవింగ్. ఆ బిలీఫ్ లేకపోతే కనుక అప్పీల్ చేయలేకపోతే ఇలాంటి చుక్కులు ఎదురవుతూ ఉంటాయి. బట్ చూద్దాం ఆ డెసిషన్సే నిజమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసే లేదంటే మళ్ళీ ఆ అంపైర్స్ కాల్ సౌత్ ఆఫ్రికా వైపు కూడా పాజిటివ్గా పడుతుందా అని చెప్పండి.